ఏదైనా ఒక ఆఫర్ని మనం యాడ్ రూపంలో చూసినా ఎవరైనా చెప్పినా కానీ మీలో ఒక క్యూరియాసిటీ కలిగి ఆఫర్ అయిపోయే లోపు తీసుకోవాలి అని కనుక మీకు అనిపించింది అనుకోండి, దానికోసం మీరు చాలా ఆదుర్త పడుతూ గాబరా పడుతూ ఉన్నారనుకోండి, అంటే అది భయం కలిగిస్తుంది, ఇది తీసుకోకపోతే నేను మిస్ అవుతానేమోనని. అలాగే ఒక రిలేషన్లో ఈ వ్యక్తికి నేను పదాక టచ్లో ఉండాలి, ఈ వ్యక్తి నాకు కావాలి, లేకపోతే ఈ వ్యక్తిని నేను మిస్ అయిపోతానేమో అనే ఫీలింగ్తో వాళ్ళ మెసేజ్లకి రిప్లైలు ఇస్తూ ఎక్కడున్నా కానీ కంటిన్యూగా వాళ్ళతో మాట్లాడుతూ, అంటే మాట్లాడలేని పొజిషన్లో కూడా ఇన్కేస్ నేను ఇప్పుడు మాట్లాడకపోతే ఈ వ్యక్తి నన్ను వదిలేస్తారేమో అనే ఫీలింగ్తో మాట్లాడుతూ రిలేషన్లో భయంతో కూడిన రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. అంటే ఇది కనుక నేను చెయ్యకపోతే వీళ్ళు నాకు మిస్ అయిపోతారేమో అని. అలాగే ఈ ప్రోడక్ట్ కనుక నేను కొనకపోతే ఇది నాకు ఈ ఆఫర్ మిస్ అయిపోతుంది అని లోపల ఒక రకమైన భయం ఉంటుంది. ఈ భయం వల్ల మనం ఆ టైంలో నిర్ణయాలు ఎలా తీసుకుంటాము అంటే, ఎంతమందిలో ఉన్నా కానీ ఆ వ్యక్తితో మాట్లాడి తీరాల్సిందే, ఆ ఫోన్ ఆన్సర్ చేయలేకపోయినా కానీ ఖచ్చితంగా ఆన్సర్ చేసి తీరాల్సిందే, లేకపోతే వీళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, ఈ వ్యక్తిని నేను ఇప్పుడు పొందలేకపోతే ఇక జీవితంలో నాకు మంచి అవకాశమే దొరకదు, నాకు ఎవ్వరు దొరకరు అనే ఫీలింగ్తో భయంతో కొన్ని రిలేషన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలాగే ఆఫర్ పోతుందనే భయంతో కూడా కొన్నిటిని అవసరం లేకపోయినా కొంటూ ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని స్కేర్సిటీ బయాస్ అంటాం. అంటే అది మనం కోల్పోతామేమోననే భయంతో కొంటాము, అంతే తప్ప అక్కడ వాళ్ళతో రిలేషన్ విషయంలో కానీ ప్రొడక్ట్ విషయంలో కానీ అక్కడ మనకు అది అవసరం లేదు. వాళ్ళతో మాట్లాడకపోయినా ఏమీ కాదు, తర్వాత మాట్లాడతానని మెసేజ్ చేసినా ఏం కాదు, అయినప్పటికీ అంత ఇంపార్టెంట్ టాపిక్ కూడా మనం మాట్లాడము, అయినప్పటికీ వాళ్ళ కాల్స్కి ఆన్సర్ చేస్తూ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ అంత ఎలాంటి సిచ్యువేషన్లోనైనా కానీ భయంతో కూడిన రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నామంటే స్కేర్సిటీ బయాస్లో ఉన్నట్లు లెక్క. ఆ రిలేషన్ ఎప్పటికైనా మీకు ప్రాబ్లమే, ఆ రిలేషన్ మీకు నిలబడి ఉండదు. నా పేరు సునీత జువా, నేను వెల్త్ కోచ్ అండ్ సైకాలజిస్ట్ అండి. మై డియర్ ఫ్రెండ్స్, నేను కాగ్నిటివ్ బయాస్ గురించి కొన్ని వీడియోస్ ఇస్తున్నాను, ఆ వీడియోస్ అన్ని మీరు చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సైకాలజీ గురించి మీరు తెలుసుకోండి, అలాగే ఇతరుల సైకాలజీ కూడా తెలుసుకోండి. ఈ బయాస్ల గురించి మీరు తెలుసుకోవడం వల్ల మీరు నిర్ణయాలు తీసుకోవడంలో అలాగే క్రిటికల్ థింకింగ్లో మీకు ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి, మీ జీవితానికి అద్భుతమైన మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.